సూర్యాపేట జిల్లా కోదాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం రచ్చరచ్చగా మారింది. పాత వర్గం ప్రస్తుత కార్యవర్గం మధ్య ఘర్షణ చెలరేగడంతో ఒకరిపై మరొకరు కర్రలు కుర్చీలతో దాడులు చేసుకున్నారు. ఫర్నిచర్ను ధ్వంసం చేసి నానా రచ్చ చేశారు. తీవ్ర గాయాలైన వారిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాలు ఘర్షణ పడడంతో పోలీసులు జోక్యం చేసుకుని అసోసియేషన్ భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొత్త వర్గం పాత వర్గం మధ్య ఖర్చుల వివరాల్లో తేడాలు రావడంతో ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణ మొదలైంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని గాంధీ రోడ్లోని భీమరాజు వారి వీధిలో పేలుడు కలకలం సృష్టించింది. ఓ ఫంక్షన్ హాల్ నుండి చెత్తను తరలిస్తున్న రిక్షాలో ఓ కెమికల్ డబ్బా పెద్ద శబ్దంతో పేలడంతో రిక్షా తొక్కుతున్న కనకరాజు అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. నగరంలో నిత్యం జనసంచారంతో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో భారీ పేలుడు సంభవించడంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. అయితే జనసంచారం తక్కువగా ఉండే వీధిలో ఈ ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉండి ఎమ్మెల్యే శివరామరాజు ఉంటున్న ప్రిన్స్ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఏసీలో ఒక్కసారిగా మంటలు వచ్చి భారీగా పొగలు వచ్చినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే ప్రమాద సమయంలో అపార్ట్మెంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం హిమంనగర్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తగూడెం నుంచి ఖమ్మం వైపు వస్తున్న ట్యాంకర్ ఎదురుగా వస్తున్న లారీ ఇన్నోవా కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6గురికి గాయాలు కాగా 2కి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స కోసం ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. వీరిలో 2 పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం పాతలపాడు స్టేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న 5 వ్యక్తులు ఒకరు స్పాట్లోనే చనిపోయారు. హైదరాబాద్ శాలిబండలో మైనార్టీ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్లో 35 మంది విద్యార్థులను ఫుడ్ పాయిజన్ కు గురైన ఘటనపై అధికారులు అలర్ట్ అయ్యారు. రెసిడెన్షియల్ స్కూల్లోని కిచెన్ గదిని అధికారులు పరిశీలించారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉండటం చూసి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పోలీసులు నిర్వహించిన వాహనాల్లో తనిఖీల్లో 4,02,000 రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో అక్రమంగా నగదును తరలిస్తున్నారు అని సీజ్ చేశారు పోలీసులు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఏపీలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. రహదారులపై వెళుతున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో కడప జిల్లా ప్రొద్దుటూరులో కొత్తపేట చెక్ పోస్ట్ దగ్గర వాహనాల తనిఖీల్లో 11,000 చీరలను కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న చీరల విలువ 20 లక్షల రూపాయలు అని పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగానే రాయదుర్గం వెళ్తున్న కారును కొత్తపేట చెక్ పోస్ట్ దగ్గర తనిఖీ చేయగా పెద్ద సంఖ్యలో చీరలను పట్టుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో డబ్బు మద్యమే కాకుండా ఇప్పుడు ఇతర వస్తువులతో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం కందుకూరు దగ్గర ఆటోలో చీరలను పట్టుకున్నారు. వీటికి ఎలాంటి బిల్లులు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చెక్ పోస్ట్ దగ్గర వాహనాలను తనిఖీ చేస్తున్న అధికారులు ఆటోలో చీరలను తరలిస్తున్నట్టుగా గుర్తించారు. పట్టుబడ్డ చీరల విలువ సుమారు 3 లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. చీరలతో పాటు ఆటోను ఆళ్లగడ్డ రిటర్నింగ్ అధికారులకు అప్పగించారు పోలీసులు. వాహనాల్లో పట్టుబడే డబ్బు ఇతర వస్తువులకు తప్పనిసరిగా బిల్లులు చూపించాలని పోలీసులు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిపట్నంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ బైక్పై వెళ్తున్న వ్యక్తి దగ్గర నుండి 1,47,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఓ వ్యక్తి నుంచి అనధికారికంగా తరలిస్తున్న బంగారం బిస్కెట్లను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తెనాలికి చెందిన హరినాగకాంత దగ్గర నుంచి 8 బంగారం బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం 800 గ్రాముల బంగారు బిస్కెట్ల నుంచి నెల్లూరు నుంచి తెనాలిలో విక్రయించేందుకు తెచ్చినట్టుగా వ్యక్తి తెలిపాడు. వాడికి సరైన పత్రాలు చూపించకపోవడంతో బంగారాన్ని సీజ్ చేశారు పోలీసులు. ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జిల్లాలో భారీగా నగదు వస్తువులు పట్టుబడుతున్నాయి. రాయవరం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులకు వ్యాన్లో పేలుడు పదార్థాలు కనిపించాయి. మాచెల్ల నుంచి కారంపూడి వైపు వెళ్తున్న ఓ వ్యాన్లో వీటిని గుర్తించారు పోలీసులు. పేలుడు పదార్థాల లైసెన్స్ కలిగి ఉన్న పోలేపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తిగా తేల్చారు పోలీసులు. అంత పెద్ద మొత్తంలో వాటిని ఎక్కడికి తరలిస్తున్నారు అన్న దానిపై విచారణ చేస్తామన్నారు పోలీసులు. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. అయితే ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఒడిశాలోని గంజాం, గజపతి, రాయగఢ్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాటుసారా దిగుమతి అవుతోంది. వీటితో పాటు ఇతర వస్తు ధన ప్రవాహం జరిగే అవకాశం ఉండటంతో అంతరాష్ట్ర సరిహద్దుల్లో 12 చెక్ పోస్టులు, అంతర్ జిల్లాల్లో 7 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు అధికారులు. అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో నగదు ప్రవాహం జోరుగా సాగుతోంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు, ఇతర వస్తువులను పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు వడమాల టోల్ ప్లాజా దగ్గర భారీగా నగదు పట్టుబడింది. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి టాటా గూడ్స్ వాహనంలో 1,10,00,000 రూపాయలను అట్టపెట్టెల్లో తరలిస్తుండగా పట్టుకున్నారు. అయితే డబ్బుకు సంబంధించిన పత్రాలను చూపించకపోవడంతో కేసు నమోదు చేశారు. అలాగే బెదురుకుప్పం మండలం పచ్చికాపురం దగ్గర ఓ వ్యక్తి దగ్గర 5 వాల్ క్లాక్లను స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామ పరిధిలో ఉన్న 2 క్రషర్ స్టోన్ యూనిట్లను టీఎస్ఐటీసీ అధికారులు కూల్చివేశారు. మెడికల్ డివైస్ పార్క్లో మౌలిక వసతుల ఏర్పాటుకు అడ్డంకిగా ఉండటంతో కూల్చివేస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలు పరిశ్రమలను ఏర్పాటు చేసుకుంటామని చెబుతున్నారని, దీంతో స్థలం అవసరమవుతుందని చెప్పారు అధికారులు. ముందస్తుగా హెచ్చరించిన యజమానులు స్పందించలేదు కాబట్టి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీటిని కూల్చివేశామని టీఎస్ఎస్ఐ జోనల్ మేనేజర్ రేవతిబాయ్ తెలిపారు. నారాయణపేట జిల్లా కేంద్రం అశోక్ నగర్లోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లో ఉన్న వాటర్ హీటర్ స్విచ్ ఆఫ్ చేయకపోవడంతో హీటర్ వేడెక్కి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న బీరో మొత్తం కాలిపోయింది. అందులో ఉన్న 20 తులాల బంగారం, 50,000 నగదు కాలిపోయింది. అయితే స్థానికులు సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేయడంతో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ అంటుకోకుండా పెద్ద ప్రమాదం తప్పింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 5న సీతాదేవిని కత్తితో బెదిరించి 4.5 తులాల గొలుసులను ఎత్తుకు వెళ్లిన దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటు పడ్డ మనోజ్ కుమార్ తరచుగా దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా పోలీసులు తెలిపారు. బైక్పై అనుమానాస్పదంగా రోడ్లపై తిరగడంతో అనుమానం వచ్చి పట్టుకుని విచారించగా సీతాదేవి ఇంట్లో దొంగతనానికి పాల్పడింది అతనేనని పోలీసులు తెలిపారు. మనోజ్ను అరెస్ట్ చేస్తే అతని వద్ద ఉన్న బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గంధసిరి గ్రామానికి చెందిన రైతు వేణు నుంచి బీఆర్ఓ రాజేందర్ లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రైతు వేణుకున్న భూమిని పట్టా చేయించేందుకు బీఆర్ఓ రాజేందర్ ₹1,00,000 డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పుజుగూడెం, కమలాపురం గ్రామాల మధ్య నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు పనులకు సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్ పరిశీలించారు. మొదట సంజీవపల్లి గ్రామం వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టు పంప్ హౌస్ నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం కమలాపురం వద్ద సీతారామ ప్రాజెక్టు పనుల్లో భాగంగా నిర్మిస్తున్న భారీ పంప్ హౌస్ పనులను పరిశీలించారు. ఆమె వెంట సీఎంఓ ఓఎస్టీ ప్రియాంక వర్గీస్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఇతర రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమతి లింగయ్య కాంగ్రెస్ పార్టీ ద్రోహి అని తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లే ముందు కనీసం తమతో సంప్రదించకుండా వెళ్లిపోయాడని ఆయనపై మండిపడ్డారు.
తెలుగుదేశం మంగళగిరి నియోజకవర్గం అభ్యర్థి నారా లోకేష్ తన ప్రచారాన్ని ప్రారంభించారు. తొలుత పట్టణానికి వచ్చిన లోకేష్ టీడీపీ నాయకులతో సమావేశమయ్యారు. ముఖ్యంగా మంగళగిరి సీటు ఆశించిన గంజి చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనతో చర్చించారు లోకేష్. మంగళగిరి పట్టణానికి వచ్చిన నారా లోకేష్ కు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. లోకేష్ వెంట గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా ఉన్నారు. తనకు గల్లా జయదేవ్ కు మంచి మెజార్టీ తెప్పించి విజయం చేకూర్చాలని పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దివంగత వైఎస్తో అనుబంధంతో వైఎస్ జగన్ వెంట నడవాలని నిర్ణయించుకున్నానని మాగుంట తెలిపారు. నంద్యాల టికెట్ను భూమా బ్రహ్మానందరెడ్డికి కేటాయించడంతో నంద్యాలలో టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. భూమా కుటుంబంపై ఉన్న ప్రేమతో సీఎం చంద్రబాబు బ్రహ్మానందరెడ్డికి టికెట్ను కేటాయించడం నిజంగా హర్షించదగ్గ విషయమన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని పలు గ్రామాలలో వైసీపీ మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. జమ్మలమడుగు అభ్యర్థి డాక్టర్ సుధీర్ రెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు వైసీపీలో చేరారు. వారందరికీ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే సుగవంచిపల్లి గ్రామానికి కాన్వాయ్తో చేరుకున్న వీరిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అనుమతి మేరకు ఒక వాహనాన్ని 4 వ్యక్తులను మాత్రమే అనుమతిస్తామని డీఎస్పీ కృష్ణన్ చెప్పడంతో వారికి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పోలు అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. 4వ డివిజన్ పరిధిలో నాగలమ్మ ఆలయంలో పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు. నాగలమ్మ ఆలయంలో పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభిస్తే తప్పకుండా విజయం తథ్యమని వీరి సెంటిమెంట్. కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మహానంది ఆలయంలో బూజు పట్టిన లడ్డూలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇదేంటని అడిగిన భక్తులతో ఆలయ అధికారులు దురుసుగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా తింటే తినండి లేకుంటే పాడేసుకోండి అని భక్తులను బెదిరించారని ఆలయ సిబ్బంది అంటున్నారు. ఆలయ అధికారులతో వాగ్వాదానికి దిగారు. స్వామివారి మహాప్రసాదంగా భావించే లడ్డూను ఇలా ఇవ్వడం ఏంటనే భక్తుల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో తయారు చేసిన వాటిని ఇప్పుడు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు భక్తులు. బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత 60,000 లడ్డూలు మిగిలిపోయిన లడ్డూలను ఎలాగైనా భక్తులకు అంటగట్టాలన్న లక్ష్యంతో ప్రైవేట్ ఏజెన్సీ కౌంటర్ల ద్వారా అమ్ముతోంది. వాసన రావడంతో లడ్డూలు విప్పి చూడగా అంతా బూజు పట్టిపోయాయి. మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ ఏ పార్టీలో చేరుతారా అన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. తన అనుచరులు సన్నిహితులతో ఉత్తరాంధ్ర సంక్షేమం కోసం సభలు ర్యాలీలు నిర్వహిస్తున్న కొనతాల తన రాజకీయ భవిష్యత్పై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. అనకాపల్లి ఎంపీ టికెట్ ఆఫర్ చేస్తూ ఆయనకు టీడీపీ వైసీపీ 2 పార్టీల నుంచి ఆహ్వానం ఉంది. అయినప్పటికీ ఉత్తరాంధ్రకు మేలు చేసే పార్టీలోనే చేరుతానని కొనతాల రామకృష్ణ స్పష్టం చేస్తున్నారు. ఇవాళ రేపు కొనతాల ఏ పార్టీలో ఉంటారు అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైతు రాజ్యం రావాలంటే కాంగ్రెస్ రాజ్యం రావాలి అనే నినాదంతో ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నామన్నారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అని, అలాంటి పార్టీతో వైసీపీ చట్టపట్టాలేసుకుని తిరుగుతోందని తులసిరెడ్డి మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు అప్పుడప్పుడు తమలోని కళా పోషణను బయటకు తీస్తూ ఉంటారు. ఒక్కోసారి ఒరిజినల్గా బయటకు వస్తే కొన్ని సందర్భాల్లో అందరితో కలిసిపోతూ తమలోని ఎక్స్ట్రా పెర్ఫార్మెన్స్ను చాటుకుంటారు. ఎక్కడున్న ప్రజల దృష్టిని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తుంటారు. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ తన కళా పోషణని ఇలా చాటుకున్నారు. దరూర్ మండలం కేరేవెల్లి గ్రామంలో జరిగిన వీర బ్రహ్మేంద్ర స్వామి నాటకంలో తన పాత్రను పోషించారు. కార్యక్రమానికి గెస్ట్గా వచ్చిన ఎమ్మెల్యే తనలోని కళను ఇలా బయటకు తీశారు. గ్రామంలో జరిగిన వీధి నాటకంలో తన వంతు సహకారాన్ని అందించారు. అంతేకాదు ఎమ్మెల్యే డోల్తోనే కాదు తన స్టెప్లతోనూ వీధి నాటకాన్ని మరింత రక్తి కట్టించారు. తోటి కళాకారులతో నాటకానికి అనుగుణంగా డాన్స్ చేసి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచారు. అటు తూర్పుగోదావరి జిల్లా పుటాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా తమ కళాత్మకతను చాటుకుంటున్నారు. ప్రచారంలో భాగంగా డప్పు వాయించి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. ఎమ్మెల్యే డప్పు వాయించడంతో కార్యకర్తలు జోష్ పెరిగింది. సిద్దిపేటలో ఆహార యోగ ఆధ్వర్యంలో కోమటి చెరువు నెక్లెస్ రోడ్డు వద్ద
మిలిట్ రన్ను నిర్వహించారు. ఈ రన్లో స్థానిక యువకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని పలు గ్రామాలలో కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచులు గ్రామాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్లతో పాటు వార్డు సభ్యులు కూడా ఈ పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజు జగన్మోహిని అలంకార సేవలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి బాలాలయంలో నిత్య పూజల అనంతరం స్వామివారికి ఎదుర్కోల మహోత్సవాన్ని నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున యాదాద్రికి తరలి వస్తున్నారు. దీంతో యాదాద్రి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. అటు దేవస్థానం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. కర్నూలు జిల్లా అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు హనుమంత వాహనంపై జ్వాలా నరసింహస్వామి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కామారెడ్డి జిల్లా బిర్పూర్ శివార్లోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు స్పీకర్కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తెలంగాణ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తోందని తెలిపారు. అలాగే వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని ఆ దేవదేవుని ప్రార్థించినట్టుగా ఆయన తెలిపారు. తెలంగాణ పథకాలని కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కాపీ కొడుతోందని విమర్శించారు. మహాశివరాత్రి పర్వదిన వేడుకల్లో భాగంగా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మహేశ్వర జ్యోతిర్లింగం రథయాత్ర నిర్మల్కు చేరుకుంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బ్రహ్మకుమారి సంస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంస్థాన్ గురువు సదాశివ 83వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. దాదాపు 500 ఆలయాలలో పనులు పూర్తి కావస్తున్నాయని మంత్రి తెలిపారు.